అందరికీ నమస్కారం అండి. నా పేరు పెడకండి రామకృష్ణ, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడిని, అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందు బీఆర్ఎస్ కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2001లో కేసీఆర్ గారు ఒక ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఓన్లీ తెలంగాణనే సాధనకై ఎజెండాగా ఎంచుకొని ఆ రోజు పార్టీని స్థాపించారు. ఆ జెండా పట్టుకొని పల్లె పల్లెలో తిరిగి తెలంగాణ యొక్క విశిష్టతని, తెలంగాణ మనం కోల్పోతున్న విధానాన్ని మొత్తాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఒక సాధకుడు నియమించారు. ఆ రోజు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రాజీనామా చేసి ఇక్కడున్న చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీలను రాజీనామా చేపించి పార్టీ ఉద్యమాన్ని ఆ రోజు ముందుకు నడిపిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రోజు 2009 సకర్జనుల సమ్మె, ఆ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు, కార్మికులు అందరూ కలిసి అందరూ జనాలతో కలిసి సమ్మె తీవ్రతను చేశారు. అదేవిధంగా గుర్తే ఉంది, ఇండియన్ మార్చ్ హైదరాబాద్ భారీ బహిరంగ ర్యాలీ, దేశం చూసేలాగా ప్రజలు అచ్చడిపోయేలాగా ఆ రోజు ఆ ర్యాలీని చేసి రాజధాని పిలిపించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎంత ప్రజలను చైతన్యపరిచి నాయకులందరినీ వెంటబెట్టుకొని మనం కోల్పోతున్న నిధులు, నియామకాలను అన్నింటినీ గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఘనత కేసీఆర్ గారిది. అయినా చెల్లించకపోతే ఆయన చివరికి ఆమె నిరాహారదీక్ష వేసి చావు కేకల వరకు చివరికి వెళ్ళి ఉద్యమ చివరితాయి చేస్తే ఆ రోజు గత్యంతరం లేక, రెండో పరిస్థితి లేక ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆ రోజు తెలంగాణ ఇవ్వటం జరిగింది. 2013లో తెలంగాణ ఇచ్చారు. దాని తర్వాత పూర్తి ఆవిర్భావన 2014 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భవించింది. సరే, అదే 2014లో ఎలక్షన్లు జరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును చూస్తే ఆగమ్య గోచరంగా ఉంది. పీడుబారిన భూములు, రాళ్లతో నిండిన భూములు, విద్యుత్ సంక్షోభం, నిరుద్యోగ వ్యవస్థ పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనపడ్డాయి. ఆయన మనలో నిధులు అధికంగా ఉంటే ఆ నిధులన్నింటినీ అడ్డమైన పథకాలు చేసి దుర్వినియోగం చేశారు నిధులని అధికార పార్టీ కాంగ్రెస్ అంటుంది. ఓకే, అదొకటి ఓన్లీ నిధులు ఉన్నాయని చెప్పి మాత్రమే మాట చెప్పారు తప్ప ఆ నిధులు ఎంత ఉన్నాయి, ఆ ఉన్న నిధులు తెలంగాణకి సరిపోతాయా లేదా, అసలు తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాజెక్టులు కానీ వీళ్ళు కట్టుకుంటూ వీళ్ళు చేస్తే ఆ నిధులు ఎంత కూడా సరిపోతాయి అంటే కనీసం ఒక 20% కూడా నిధులు సరిపోయే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. ఆయన మనసు చెల్లించి ఒక ప్రణాళికాబద్ధంగా 1 by 1గా ప్రాజెక్టులు కట్టుకుంటూ వీడి భూముల్ని మళ్ళీ పచ్చని పొలాలుగా మార్చి రైతులకు అండగా నిలిచి దేశంలోని ఎక్కడ లేని విధంగా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతులపై పేటెంట్ మాది అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చారట, వాళ్ళు చాలా డబ్బులు వచ్చినాయట. మరి బోనస్ ఇవ్వటం అనేది పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో రైతు భరోసా, రైతు బంధు అది సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీ ఉంది. దాన్ని మర్చిపోయి 500 రూపాయల కింటాకి బోనస్ ఇస్తే అది ఎప్పుడు ఇచ్చారు, చివరిలో 20% వడ్లు ఇంకా మరి కొనుగోలు చేసే ఒకప్పుడు ఇచ్చారు. అది చేసే దాన్ని పెద్దగా చేసినట్టుగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. వాస్తవానికి అవన్నీ చూసి ఆ రోజు చెల్లించి కేసీఆర్ గారు రైతు భరోసా, విద్యుత్ సంక్షోభం, మనకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న రోజుల్లో పరిస్థితి విద్యుత్ ఎంత భయంకరంగా ఉండేది. ఆ రోజుల్లో కనీసం 5-6 గంటల కరెంట్ ఉండేది కూడా కాదు. కొన్ని నెలల్లోనే ఆ విద్యుత్తుని పునరుద్ధరించి గంట కూడా కరెంటు పోకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అదే కాదు, నిరుద్యోగ వ్యవస్థకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నిరుద్యోగ వ్యవస్థకు ఉద్యోగాలు ఇప్పించారు. వితంతు ముసలి వాళ్ళకి పెన్షన్ 2,000 చేశారు. ఇట్లా రైతున్న ఆత్మహత్యలు ఆపారు. ఇట్లా రాష్ట్ర భవిష్యత్తుని 80% బాగు చేసుకుని వచ్చి బంగారు తెలంగాణ వైపు దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఇంకొక 20% మాత్రమే నిధులున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాని తర్వాత వచ్చి దోచుకోవడం తప్ప రెండో ప్రసక్తే లేకుండా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఏం జరుగుతుందో చూశారు. ఇలా రైతులు కళ్ళాలు ఒడ్లు పోసుకొని 70% అమ్ముకొని మిగతా 20%-30% ఒడ్లు కూడా కొనే పరిస్థితి ఇవాళ రోజుల్లో లేదు. దాన్ని కూడా పక్కన పెట్టి అవి కూడా కొనుక్కోండి ఇలా అన్నదాత బోర్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకి ఆ రోజు కేసీఆర్ గారు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వంలో చేర్చుకుంటాం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా అదే చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెట్టింది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు దాన్ని పక్కన పెడితే కనీసం వాళ్ళు జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఇవాళ ఆర్టీసీలో లేదు. సమ్మె చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతా ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లు
ఆయాలు వీళ్ళంతా రోడ్డు మీద రేపు పొద్దున ప్రజలు జనాల్లో కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలంతవరకు జీతభత్యాలు లేవు. కల్లూరు మున్సిపాలిటీ ఉంది, కార్మికులకి పాపం 9 నెలలు ఇంతవరకు ₹1 జీతం రాకుండా వాళ్ళు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా సమ్మె ప్రకటించే రోజు ముందు కనపడతా ఉంది. ఇట్లా చేసుకుంటా పోతే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎట్లా తీవ్రస్థాయి చేరిందో మళ్ళీ ఇదే పరిస్థితి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ జెండా పట్టుకున్న ఉద్యమాన్ని చేపట్టే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిరాలని మళ్ళీ మనం ఎజెండాగా మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని సీఎం గా తీసుకొని ఈ రాష్ట్రం చేతిలో తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి మళ్ళీ భవిష్యత్తు లేదు. ప్రభుత్వం రావడానికి మళ్ళీ మొన్న మున్సిపాలిటీలు కూడా మరి మీరు ఏ విధంగా పోటీ ఇచ్చారు మున్సిపాలిటీలో? వాస్తవానికి సరే పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్నో ఆలోచనలు చేసినాయి, ఎన్నో కార్యక్రమాలు చేసినాయి, బెదిరింపులు పాల్పడ్డాయి. అన్ని అయినా చేసినా కానీ కల్లూరు మున్సిపాలిటీలో 7 సీట్లు మేము కైవసం చేసుకున్నాం. మున్సిపాలిటీ అభివృద్ధికి మేము అంతా ఎప్పుడు తోడ్పడే ఉంటాం. కనీసం కమిషనర్ కూడా నియమించే పరిస్థితి మున్సిపాలిటీ లేదు, వాళ్ళు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చైర్మన్ అనేది ఒక విధంగా ఉంది. నా ఉద్దేశం అయితే కమిషనర్ లేడు కాబట్టి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీని కల్లూరులో ఉన్న మన సబ్ కలెక్టర్ గారు దాని మీద ఒక ఆధీనంలోకి తీసుకుంటే ఈ కల్లూరు మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చెందిందని నేను భావన